చింతపండు చూసారా ఫ్రెండ్స్, చింతపండు కూడా ఇంకా వీడియో అవసరమా అనుకుంటారు కదా. అవసరమే ఫ్రెండ్స్, చింతపండు మన నిత్య అవసరము. మన చింతపండు రసం ప్రతి వంటలోనూ మ్యాక్సిమం 80% మనం వాడుతూ ఉంటాము. కాబట్టి ఈ చింతపండును మనము బాగా నీట్గా ప్రిజర్వ్ చేసుకుంటే చాలా మంచిది. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ చింతపండు గురించి చిన్న ముచ్చట్లు ఉన్నాయి, అవి చెప్తాను. ఇది వచ్చిందను మా ఊర్లోడిది, మా హోమ్ టౌన్లోడిది చింతపండు. ప్రతి సంవత్సరము మేమేం కొనే పని లేదు. చాలా ఏండ్ల మించి చింతపండు వాళ్ళు నీట్గా మాకు చింత చెట్టు ఉంటుంది ల్యాండ్స్లో. కాబట్టి 2 చింత చెట్లు బాగా కాస్తాయి, విరగ్గాస్తాయి. ఒక్కోసారి ట్రాక్టర్లతో కూడా అమ్ముతూ ఉంటారు. ఆ చింతపండును ఇంకా మాకు పంపించేది. మాకు సంవత్సరం మాకు సరిపోయేంత పంపిస్తారు. కొట్టేసి వాళ్ళే క్లీన్ చేసి పంపిస్తారు. ఈసారి ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉండదు, దీన్ని కొట్టినలేదు. మరి ఎట్లా అని అడిగిరి. పర్వాలేదు, మేమే కొట్టించుకుంటాం, ఒక 500 ఇచ్చేసి కొట్టించుకునేస్తాంలే. అన్నీ మాకు ఎక్కువ తెచ్చుకోకుండా ఒక 3 మూటలేమో తెచ్చుకున్నాము. ఎండబెట్టేసినాను. ఆ తర్వాత ఇంక పనామకు, ఇంటి ముందర పనామ ఉంది, ఆమెకు చెప్తే ఇట్లా చింతపండు కొట్టిస్తావా, ఒక 500 ఇస్తాను అంటే, మళ్ళీ వచ్చి చూసింది, లేదమ్మా 500 లేదు, నాకు కష్టం అవుతుంది, 1000 ఇచ్చేసాయి, నీకు ఏం పని లేకుండా నేను అన్నీ క్లీన్ చేసిస్తాను అన్నది. సరేలే అని చెప్పి ఒప్పుకునింది. మరుసటి రోజు వచ్చి చూసిందను, 1500 ఇస్తే కొట్టిస్తాను, లేకపోతే నాకు కష్టం అవుతుంది నన్ను. ఇంకా నాకు అప్పుడు చింతపండు కొట్టేది కూడా రాదు, ఇంకేం రా చేసేది అని చెప్పి ఇంకా ఆడంతా కలిపి 3000 చింతపండు ఉందో లేదో తెలియదు, కానీ 1500 అని కొడికి ఎందుకు లేనేసి సుత్తి తీసుకొని నేనే దమా కొట్టేస్తే ఫ్రెండ్స్. ఒక 10 రోజుల్లో కొట్టేస్తే మళ్ళీ మా ఆయన నా కష్టం చూసి ఒక స్మాల్ గిఫ్ట్ ఇచ్చినాడు. అదేందో తెలిసిన, రింగ్, గోల్డెన్ రింగ్. అంతే ఫ్రెండ్స్, మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నాకు ఒక నమ్మకం వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్, ఈ చిన్ని ముచ్చట్లు, చింతపండు ముచ్చట్లు మీకు